రామాయణ గ్లింప్స్ రివ్యూ. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మించబడుతున్న ఇండియన్ సినిమా రామాయణం అని మనందరికీ తెలుసు. ఇదివరకే ఈ సినిమా తాలూకు కొంత కంటెంట్ రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 2.5 నిమిషాల గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. రామాయణ మహాభారతాల లాంటి ఇతిహాసాల గురించి ఎన్నిసార్లు విన్నా, చదివినా, చూసినా మనకి తనివి తీరదు. కానీ మనం కోరుకునేది వాటి స్వచ్ఛతను, పవిత్రతను, గొప్పతనాన్ని తెర మీద చూపించాలని. అది ఏ మాత్రం దారి తప్పిన విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ గ్లింప్స్ చూశాక డైరెక్టర్ నితేష్ తివారీ విజన్ కు ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ తోడైనా ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారా అనిపించింది. ఈ గ్లింప్స్ లో నన్ను అత్యంత ఆకట్టుకున్నది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏఆర్ రెహమాన్ కి ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, జోకర్ లకు పనిచేసిన హ్యాన్స్ జిమ్మర్ తోడయ్యారు. ఆ గ్రాండియర్ తెలుస్తుంది ఈ మ్యూజిక్ విషయంలో. అలాగే మ్యాడ్ మ్యాక్స్ కి యాక్షన్ ఇచ్చిన గై నోరిస్, అవతార్ లాంటి సినిమాల్లో CGI క్యారెక్టర్స్ కి ప్రాణం పోసిన టెర్రీ నోటరీ, VFX విషయానికి వస్తే ఆస్కార్ విన్నింగ్ DNGG స్టూడియో ఈ సినిమాకి పనిచేస్తున్నాయి. ఓల్డ్ బిల్డింగ్ సీన్స్ లైక్ అయోధ్య, లంక నగరం బాగున్నాయి. కానీ కొన్ని షాట్స్ AI తో చేశారా అని ఫీలింగ్ వచ్చింది. ఇది మోస్ట్లీ రాముడి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసే గ్లింప్స్ కావడంతో వేరే పాత్రలను పెద్దగా రివీల్ చేయలేదు. రాముడిగా రణబీర్ కపూర్ బాగా సెట్ అయ్యాడు. బట్ మన తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ ని, శోభన్ బాబు ని చూసిన తర్వాత రణబీర్ ని రాముడిగా ఊహించుకోవడం కొంచెం టైం పట్టొచ్చు. రణబీర్ కూడా డివైన్ లుక్ మెయింటైన్ చేయడంలో ఎక్కడో కొంచెం ఫెయిల్ అయ్యాడు అనిపించింది. చూడగా అలవాటైపోవచ్చులే. రావణ సైన్యం, రాక్షసులు వంటి పాత్రలు మోషన్ క్యాప్చర్ అండ్ CGI తో చేసినట్టున్నారు. చూడాలి అది ఎలా ఫిట్ అవుతుందో. మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్ పాయింట్ అయిన రామాయణ స్ఫూర్తిని ఓవర్ షాడో చేయకపోతే ఈ సినిమాకి తిరగలేదు. రావణుడి పాత్ర ఫేస్ రివీల్ చేయలేదు. పుష్పకోమానంతో కొత్త లుక్ అయితే ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యిందా అంటే లేదు, ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిందేమో అనిపించింది నాకైతే. ఈ సినిమాకి ప్రధాన శత్రువు వారణాసి. ఎందుకంటే వారణాసి గ్లింప్స్ లో కంపారిజన్స్ డ్రా చేస్తారు. రాజమౌళి సినిమాతో కంపారిజన్స్ అంటే ఏ సినిమాకైనా అది చాలా ఇబ్బందే. 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణం మొదటి భాగం ఈ దీపావళికి, రెండో భాగం నెక్స్ట్ దీపావళికి వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.